చాలా అంటే చాలా చాలా హ్యాపీ. పండుకున్నాను రన్ను కూడా ఇస్తున్నాను. అల్లుకున్న రోజు మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. कॉस्ट्यूम ज्वेलरी सब देंगे, आप घूम के खींच सकते हैं नीचे ऊपर जाके, अनलिमिटेड है ना. టాయ్ ట్రైన్ కూడా వచ్చేసింది. డార్జిలింగ్ లో స్పెషల్ అన్నమాట ఈ టాయ్ ట్రైన్. You want to join in this college? It's really hard to join. స్కూల్ విన్ అయిన అవార్డ్స్ అంట. అరే బట్ ఇంత దగ్గర పెట్టారంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ అను బ్లాగ్. సో వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే కాలేజ్ పనిలో బిజీ ఉండే నేను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డార్జిలింగ్లో మేము ఏమేమి ప్లేసెస్ తిరిగినాం అంతా చూపించిన ఈ వ్లాగ్లో. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఛానల్కి 600 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. చాలా అంటే చాలా చాలా హ్యాపీ. కాకపోతే నాకు షార్ట్ వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ వ్లాగ్స్ ఎక్కువ చూడట్లేదు. ప్లీజ్ మా వ్లాగ్స్ కూడా చూడండి. షార్ట్స్కి ఎట్లా అయితే సపోర్ట్ ఇస్తున్నారో వ్లాగ్స్కి కూడా అలానే చూసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మా ఛానల్కి సపోర్ట్ చేస్తూనే ఉండండి. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్. ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం మధ్య నుండి స్టార్ట్ అయింది, ఎందుకంటే ముందు తీసిన వీడియోస్ అవి కొంచెం క్లారిటీగా లేకుండా అందుకే యాడ్ చేయలే. ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ముందు రోజు కాలేజ్లో ప్రోగ్రామ్ ఉండే బుద్ధ మొనాస్ట్రీకి వెళ్ళి వచ్చినాం. తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేసిన ఈ వ్లాగ్. చూసి ఎంజాయ్ చేయండి. పండుకున్నాను రన్ను కూడా ఇస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకోండి. పాపం కష్టపడి అరే ఏంట్రా ఇది తీస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 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 సంజయ్ మా క్లాస్ టాపర్ అని చెప్పి, మా క్లాస్ టాపర్, సైకాలజీ టాపర్, లవర్ బాయ్. వెళ్ళేటప్పుడు కొంచెం కూడా టైం పాస్ అయితే లేదు. ఖాళీ కూర్చొని ఏం చేద్దామని చెప్పి అందరం కలిసి అంతాక్షరి అది ఏం ఆడతారు అన్ని రికార్డ్స్ చూసా లిటరలీ హరే కృష్ణ హరే రామ్ హరే రామ్ మా మా మళ్ళా మాల ఊరికి మాల వస్తున్నాయి. అరే మీకు అల్లుకున్న రోజు ఏదో డార్జిలింగ్లో మేము విజిట్ అయిన ఫస్ట్ ప్లేస్ ఇది అన్నమాట. ఇది డార్జిలింగ్ వెస్ట్ పాయింట్ ఏరియా అంట. అయితే ఇక్కడ నుండి మొత్తం సీనరీ చాలా బాగుంది. మొత్తం మౌంటైన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఐ లవ్ డార్జిలింగ్ అని రాసింది. అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ డార్జిలింగ్లో స్పెషాలిటీ ఏంటంటే టాయ్ ట్రైన్ అనేది స్పెషల్ ఇక్కడ. అయితే ఆ టాయ్ ట్రైన్ని కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఆ ట్రాక్ కనిపిస్తుంది కదా, దానిపై నుండి వస్తుంది టాయ్ ట్రైన్. అది టాయ్ ట్రైన్ కోసమే ఆ ట్రాక్. ఏంటి హాయ్,
అయితే ఇక్కడ డార్జిలింగ్లో ఎక్కువ నేపాల్ కల్చర్, నేపాల్ ట్రెడిషన్ అనేది ఫాలో అవుతారు. ఎందుకంటే అది నేపాల్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి నేపాల్ ట్రెడిషన్ ఎక్కువ ఫాలో అవుతారు. అయితే నేపాలీ డ్రెస్ వేసుకోవడానికి ఎంత అని నేను అమ్మని అడుగుతున్నా. ये कितने में पूरा कॉस्ट्यूम पिक्चर पूरा 50 रुपीज? पिक्चर नहीं है, ड्रेस का 50, फुल कॉस्ट्यूम ज्वेलरी सब देंगे, आप घूम के खींच सकते हैं नीचे ऊपर जाके, अनलिमिटेड है. आइए ना. అయితే ఆ డ్రెస్ వేసుకోవడానికి, ఆ జ్యువెలరీ అదంతా పెట్టుకోవడానికి అది 50 రూపీస్ అంట. ఫొటోస్ మాత్రం మన కెమెరాలోనే మనం దిగొచ్చు, మన ఫోన్స్లో మనం దిగొచ్చు, అన్లిమిటెడ్ అని చెప్తున్నాము. డార్జిలింగ్లో ద బెస్ట్ అంటే ఏంటంటే ఆ సీనరీ, ఇంకా వెదర్. సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అయితే అక్కడ కనిపించేవి మౌంటైన్స్ అని నేను కాదు, హిమాలయాస్ అని మా ఫ్రెండ్స్ గొడవ పడుతున్నాము. అప్పుడే టాయ్ ట్రైన్ కూడా వచ్చేసింది. డార్జిలింగ్లో స్పెషల్ అనమాట ఈ టాయ్ ట్రైన్. మొత్తం ఆల్మోస్ట్ డార్జిలింగ్లోని అన్ని ప్లేసెస్ కవర్ చేస్తుంది అది. సో ఇందాక చూపించిన డ్రెస్ అయితే వేసుకున్నా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి డ్రెస్ ఎట్లా ఉంది అనేసి. ఇంకా ఆ ప్లేస్ అయిపోయింది. అక్కడ నుండి వస్తున్నప్పుడు టీ గార్డెన్స్ కనిపించింది. అక్కడ ఆపినారు. టీ గార్డెన్స్లో ఒక 15 మినిట్స్ వరకు ఉన్నాము. డార్జిలింగ్లో టీ గార్డెన్స్ కూడా చాలా స్పెషల్ అనమాట. డార్జిలింగ్ టీ అనేది చాలా స్పెషల్. ఇంకా అక్కడ ఆగి టీ కూడా తాగినాం మేము. చాలా బాగుండే టీ. మిగతా ఫ్రెండ్స్ అందరూ పైననే ఉండిపోయినారు. నేను మా ఫ్రెండ్ శైలజ ఇద్దరం వెళ్ళి ఫొటోస్ దిగినాం అనమాట. అక్కడ తీసుకున్న ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టిన ఫొటోస్, చూడకపోతే వెళ్ళి చూడండి. మేము ఇప్పుడే వేడి కాఫీ అండ్ టీ తాగాం ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రెక్కింగ్ లాగా ఒక టీ ఫామ్ని చూడబోతున్నాం ఫ్రెండ్స్. మెల్లగా మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అమ్మా టీ గార్డెన్ అయిపోయింది. ఇంకా అందరికి ఆకలైందని చెప్పి రెస్టారెంట్లో ఆగి తింటున్నాం, లంచ్ చేస్తున్నాము. అయితే మా సార్ ఏమో చిన్న పాపతోటి ఆడుకుంటున్నాడు. ఇంకొకటి మేము లంచ్ చేస్తున్నప్పుడే మా రిజల్ట్ వచ్చింది. ఫుల్ టెన్షన్లో ఉండే అందరము. సార్ ఏమో కూల్గా చిన్న పాపతో ఆడుకుంటున్నాడు. ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ కోసం వెయిటింగ్. ఇప్పుడు లంచ్ అయిపోయింది. అందరం కడుపు నిండా తినేసినాం. తిన్న తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఉంది డార్జిలింగ్లో, సెయింట్ జోసెఫ్ స్కూల్ నార్త్ పాయింట్ అంట. అయితే ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్కూల్ ఓన్లీ బోర్డింగ్ ఫీ మాత్రమే 1 lakh పైగా ఉంటుంది. అంటే స్కూల్ ఫీ ఎంత ఉంటుంది, ఒక 3-4 lakhs పక్కా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద స్కూల్, చాలా ఫేమస్ స్కూల్ అంట ఇది. అయితే ఇది ఫస్ట్ కాలేజ్ అంట, తర్వాత స్కూల్ లాగా మార్చేసినారు. ఇది చాలా పాత స్కూల్, 1888లో ఎస్టాబ్లిష్ అయింది ఈ స్కూల్. ఈ స్కూల్ లోపలికి నార్మల్గా ఎవరిని అలౌ చేయరు, ఓన్లీ స్టూడెంట్స్ని, పేరెంట్స్ని తప్ప. కాకపోతే మా కాలేజ్ ఫాదర్ ఉన్నాడు కదా, ఆ ఫాదర్ స్కూల్ వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లా మేము లోపలికి వెళ్ళినాము. చాలా పెద్దగా ఉంది స్కూల్. లోపలికి వెళ్ళి చూసినాము, మీరు కూడా చూసేయండి. అయితే లోపలికి వెళ్తుంటే పేరెంట్స్ ఒక చిన్న బాబుని, ఒక 4th క్లాస్ అనుకుంటా, ఆ బాబుని వదిలేసి వెళ్తుంటే ఆ బాబు ఏమో ఏడుస్తున్నాడు. పేరెంట్స్కి బాయ్ చెప్పుకుంటే ఏడుస్తున్నారు. ఇలాంటి సీన్స్ చాలా ఎమోషనల్ ఉంటాయి కదా. మీ లైఫ్లో కూడా మీరు ఇలాంటి సీన్ ఏదన్నా గుర్తొస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్రతి వీడియోలో ఫాదర్ అంటున్నా కానీ ఫాదర్ ఎవరో చూపించలేదు కదా. అక్కడ నేవీ బ్లూ డ్రెస్లో స్పెట్స్ పెట్టుకొని ఉన్నాడు కదా, అతనే మా కాలేజ్ యొక్క ఫాదర్. Hey darling, you want to join in this college? It's really hard to join here, and you know, This is me, this is Chaitanya, and we are, you know, that you can see the trees there, you know, there's a camera over there, it observes you, and it's cold here. వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చి అట్లా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఫొటోస్ దిగడంలో బిజీ అయిపోయినా. ఫొటోస్ దిగిన. నేను ఫొటోస్ దిగుతుంటే అక్కడ అందరూ ఉయ్యాల ఊగినారు. నేను వెళ్తుంటే ఉయ్యాల లేదు, ఊగొద్దంట అని రిటర్న్ వచ్చేస్తున్నారు అందరూ.
లోపలికి అయితే అస్సలు ఎవరికి ఎంట్రీ ఇయ్యరు. కాకపోతే మాకు ఫాదర్ ఉన్నాడు కదా, అన్నీ పాసిబుల్ అయిపోతాయి. సో ఫాదర్ వల్ల మేము లోపలికి వెళ్తున్నాం అనమాట, స్కూల్ లోపలికి. లోపల కూడా చాలా పెద్దగా ఉంది. ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందంట ఏదో. అయితే పేరెంట్ టీచర్ మీటింగ్కి మొత్తం టీ, బిస్కెట్స్ అవన్నీ, స్నాక్స్ అవన్నీ పెట్టి రెడీగా ఉన్నారు. అది కూడా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక 3-4 మెంబర్స్ వరకు టీ దగ్గరనే నించున్నారు. ఎంత పెద్ద స్కూల్లో ఊహించండి మీరే. చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ స్కూల్లో చదివినారంట. అయితే స్కూల్ స్టాండర్డ్ అనేది పెద్దది కాబట్టి ఫీజు కూడా ఆటోమేటిక్ చాలా ఎక్కువనే ఉంటుంది. అయితే నిజంగా చాలా అంటే చాలా అవార్డ్స్ చూడండి, ఎన్ని అవార్డ్స్ విన్ అయింది ఈ స్కూల్. ఇవన్నీ ఈ స్కూల్ విన్ అయిన అవార్డ్స్ అంట. ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి కదా. Yes, come inside. చూడండి లోపల కూడా ఎంత పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది ఈ స్కూల్. ఇంకా పెద్ద ఉంది, దాంతోపాటు ఆ స్కూల్ డిజైన్, బిల్డింగ్ నిజంగా చాలా బాగుంది ఈ స్కూల్. అసలు స్కూల్ లానే లేదు, ఏదో ప్యాలెస్ లాగా ఉంది ఇది మొత్తం. ఇంత పెద్ద స్కూల్ లోపలికి వెళ్ళిందామని చెప్పి అందరికీ చూపించుకోవాలి కదా, అందుకనే అందరూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా స్కూల్ అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి డార్జిలింగ్లో ఉన్న ఒక జూ. అదే యానిమల్స్ ఉంటాయి కదా, అదే జూ అనమాట. అయితే ఏమేమి యానిమల్స్ ఉన్నాయి అదంతా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు, చూడండి. లైక్ ఒక 1000 రూపీస్ ఇస్తా అన్నారు సెషన్ జాయిన్ చేపిస్తే, కోతిలాగా. సో వీఆర్ మేకింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకేం అర్థం కాలేదు కదా ఆమె ఏం చెప్పిందో, నాకు తెలుసు. ఆమె ఏం చెప్పింది చెప్పాలా. మా ఫ్రెండ్ సుష్మిత అని ఉంటుంది. అయితే సుష్మితని జూలో జాయిన్ చేపిస్తే 1000 రూపీస్ ఇస్తా అన్నారు, అందుకే మేము వచ్చినాం జూకి అని చెప్తుంది. మొత్తానికి జూ లోపలికి కూడా వచ్చేసినాం. చూస్తున్నాం ఏమేమి యానిమల్స్ దొరుకుతాయి అని చెప్పి. ఫస్ట్ ఏ యానిమల్ కనిపిస్తుంది అని చెప్పి చూస్తున్నా నేను. అయితే నాకు ఫస్ట్ కనిపించిన యానిమల్ వచ్చేసి బ్లాక్ బేర్. బ్లాక్ బేర్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి అక్కడ ఉంది, అదే బ్లాక్ బేర్ అనమాట. ఎంతమంది దాన్ని చూస్తున్నా, దాన్ని పిలిచినా అని అది పలకకుండా వెళ్ళిపోతూనే ఉంది. అసలు పట్టింపు లేకుండా నేను నడుస్తూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. అది క్యూట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అందరినీ చూసి వీళ్ళంతా ఎవర్రా నన్ను చూస్తున్నారు, ఎవర్రా వీళ్ళంతా అన్నట్టు అనుకున్నట్టుంది, లోపల వెళ్ళిపోతుంది. ఇంత దగ్గర పెట్టారంట. బ్లాక్ బేర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యానిమల్ ఎందుకు మీరే చూడండి. సో అవేంటివంటే మేకలు, అంటే నార్మల్ మేకలు కాదు, మౌంటైన్ గోట్స్ అంటారు వీటిని. అవి కూడా అయిపోయినాయి కదా. నెక్స్ట్ యానిమల్ కూడా, అవి కూడా గోట్సే. అవి ఏ టైప్ ఆఫ్ గోట్స్ నాకు తెలియదు. తర్వాత వచ్చేసి ఇవి నార్త్ ఇండియన్ గోట్స్ అంట. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోట్స్ ఉన్నాయి, షీప్, ఏమేమో ఉన్నాయి. అవన్నీ చూడలేక నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం మేము ముందుకి. ఇదేమో దీన్ని యాక్ అంటారు. అది బఫెలో లానే ఉంటుంది, అది బఫెలో కాదు, యాక్ అని అంటారు దాన్ని. ఇంకా నడిచి ఎనర్జీ లో అయిపోయింది. అయితే అక్కడ ఆగి నేను మా ఫ్రెండ్ కూర్చున్నాము. మా సార్ వాళ్ళు అప్పుడే వచ్చినారు. అయితే వాళ్ళు కౌబాయ్ హ్యాట్స్ అనేవి కొనుక్కున్నారు. అయితే అవి బాగున్నాయని చెప్పి మా సార్ వీడియో తీస్తున్నారు అనమాట వాళ్ళతో పాటు. ఫుల్ యాటిట్యూడ్ అంట. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నడవడం స్టార్ట్ చేసినాం. మళ్ళీ నడవడం స్టార్ట్ చేయగానే మాకు ఏ యానిమల్ కనిపించిందంటే చూడండి మీరే. అయితే నేను దాన్ని ఫస్ట్ టైగర్ అనుకున్నా, అది టైగర్ కాదు, లెపర్డ్.
ఏ యానిమల్ని చూసినా నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ బోర్ కొడుతున్నట్టుంది వాటికి కూడా, అందుకే అటు ఇటు నడుస్తున్నాయి, వాకింగ్ చేస్తున్నాయి కొంచెం సేపు. అది ఎట్లా, అది ఏంటిది అసలు, దాని ముఖ్యం అది కూడా ఏంటి క్యాట్ లాగానే కానీ క్యాట్ కాదు. సో ఇది బ్లాక్ ప్యాంథర్, దీన్ని బ్లాక్ ప్యాంథర్ అని అంటారు. No, it's moving. అది తిరగమని చెప్పు ఒకసారి. भैया वो शेर नहीं, क्या टाइगर को हिंदी में क्या बोलते यार? अरे टाइगर को हिंदी में क्या बोलते? అర్థమైంది కదా, అది యానిమల్, అది టైగర్. క్లియర్గా కనిపించట్లేదు, అది అటు తిరిగింది, బ్యాక్ సైడ్ నుండి తీసిన నేను. ఇందాక కనిపించిన టైగర్ అది క్లియర్గా లేదని చెప్పి కిందికి వస్తుంటే తీద్దామని నేను వీడియో తీసిన, కానీ ఇది కూడా క్లియర్గా రాలే, కొంచెం అట్లా అట్లా కనిపిస్తుంది. అది టైగర్ అనమాట. టైగర్ అయిపోయింది. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి వుల్ఫ్. వుల్ఫ్ని తెలుగులో తోడేలు అంటారు అనుకుంటా, అదే అనుకుంటా, అదే. సో ఇది వచ్చేసి వుల్ఫ్, ఇది కూడా కనిపించింది జూలో. అసలు యాక్చువల్లీ దీనికంటే ముందు, జూ కంటే ముందు ఒక మ్యూజియంకి తీసుకెళ్ళినారు, కాకపోతే నేనే దిగకుండా నేను ఆ వీడియో తీయలేదు. జూ అయిపోయింది. జూ తర్వాత మధ్యలో అక్కడ షాపింగ్ స్పాట్, అక్కడ ఆపి మీ ఇష్టం వచ్చింది షాపింగ్ చేసుకొని 1 అవర్లో రిటర్న్ రమ్మని చెప్పినారు. ఇక అందరు వెళ్ళి షాపింగ్ చేసుకుంటున్నారు ఈవినింగ్ టైంలో. అందరూ మొత్తం స్ట్రీట్ షాపింగ్ టైప్ ఉంది. వీడియో మొత్తం యూజ్ చేసినారు కదా, హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనీ అన్ను బ్లాగ్స్. అండ్ పాత బ్లాగ్స్ ఎవరైతే చూడలేదు ప్లీజ్ వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.